రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఢిల్లీ పదవుల కోసం పరుగులెత్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 7 మాసాల కాలంలో గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికే సరిపోయింది. రాష్ట్రం యొక్క ఆదాయ వనరులను పెంచడంలో ఎక్కడ కూడా ఆయన పనిచేయట్లేదు. ప్రతి నెల అప్పులు ఇవ్వడము, స్కీములు కూడా సరైన పద్ధతిలో ఇవ్వట్లేదు. పూర్తిగా ఫెయిల్ అయింది. గత ప్రభుత్వం చేసినది కూడా కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. దాదాపు 32,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. ఏదైనా ప్రాజెక్టు కట్టిందా? ప్రాజెక్టులు కట్టింది లేదు. ఎక్కడైనా కొత్త పథకం ఇచ్చిందా? అది ఇచ్చింది లేదు. వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకుంటారు తప్ప రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడుతున్నారు. ఒక నిలకడలేని ప్రభుత్వం ఇది. నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళు లేవు. దానికి కారణం ఎవరు? వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మాటల గ్యారెంటీతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో కొనుగోలు అంటే ఎమ్మెల్యేలే సొంతలో పశువుల్లాగా అమ్ముడుపోతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కనిపించట్లేదు. బిల్డర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా బాంబేలో రియల్ ఎస్టేట్ 36% పెరిగింది, పూణేలో పెరిగింది, ఢిల్లీలో పెరిగింది. పక్క రాష్ట్రం నెల రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ 1:10% పెరిగింది. ఇక్కడ ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఇన్వెస్టర్స్కి. ఉన్న ఇండస్ట్రీలు పారిపోతున్నాయి. వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో కరెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది. గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొన్నాం. ఇలా ఆంధ్రాలో ఈడ ఎకరం అమ్మే పరిస్థితి లేదు, ఎవడు కొనే పరిస్థితి లేదు. అంటే కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా?